ఈ వీడియో మెయిన్లీ ఎవరికి యూజ్ అవుతుందంటే ఒకవేళ మీరు సెబీ ఆర్ఐ సర్టిఫికేషన్ కానీ ఆర్ సెబీ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ సర్టిఫికేషన్ చేసే వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది. అండ్ దీనికి క్వాలిఫికేషన్ ఏం కావాలి, డిపాజిట్ ఎలా ఉంటుంది, రిజిస్ట్రేషన్ ఫీజు ఎలా ఉంటుందో మీకు డీటెయిల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఇంట్రెస్ట్ అయితే వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు ఇది చాలా యూజ్ అవుతుంది. సో ఫస్ట్ మీకు క్వాలిఫికేషన్ గురించి చెప్తాను. క్వాలిఫికేషన్ వచ్చి మనము గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసి ఉండాలి. అది ఫైనాన్షియల్ సర్వీసెస్లో మాత్రమే. ఎందులో అంటే మనకు బిజినెస్ అకౌంటెన్స్లో కానీ, బిజినెస్ మేనేజ్మెంట్లో కానీ, కామర్స్లో, ఎకనామిక్స్లో, బ్యాంకింగ్ ఆర్ ఇన్సూరెన్స్, ఇందులో అయినా మీరు గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసి ఉండాలి. ఓకే, ఒకవేళ ఇది లేదనుకోండి, మనకు NISMలో PGP ప్రోగ్రామ్ అని ఒకటి ఉంటుంది. అది మనకు 1 year కోర్స్ అనేది ఉంటుంది. సో ఈ 1 year కోర్స్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. బెటర్ నా సజెషన్ ఏంటి అంటే, మరీ 1 year కోర్స్కి ఫీజ్ చాలా ఛార్జ్ చేస్తారు వాళ్ళు. ఒక 3 నుంచి 3.5 lakhs వరకు ఉంటుంది. దానికైనా బెటర్ మీరు ఏదైనా బయట మనకు ఫైనాన్షియల్ సర్వీస్ ఎడ్యుకేషన్స్లో చాలా తీసుకుంటే యూజ్ అవుతుంది. లైక్ PG డిప్లొమో, ఫైనాన్స్ PG డిప్లొమా అనేది కంప్లీట్ చేసుకుంటే చాలా బెనిఫిట్. లేదా CFA ఉన్న వాళ్ళు కూడా ఈ క్వాలిఫికేషన్లోకి ఎలిజిబుల్ అవుతారు. ఇది ఓన్లీ క్వాలిఫికేషన్. దీంతో పాటు మనం ఒక ఎగ్జామ్ రాయడం ఉంటుంది. అది వచ్చేసి మనకు NISM సిరీస్ 15. దాన్ని మనం రీసెర్చ్ అనలిస్ట్ అంటాం. ఓకే, 10A 10B వచ్చేసి మనకు ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ గురించి. ఫస్ట్ మీకు ఈ వీడియోలో మీకు రీసెర్చ్ అనలిస్ట్ సర్టిఫికేట్ సెబీ నుంచి ఎలా రావాలో మీకు ఆ వీడియో మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాం. ఈ సర్టిఫికేషన్ మెయిన్లీ ఎవరికి యూజ్ అవుతుందంటే, మీరు ఫైనాన్షియల్ సర్వీసెస్లో కెరియర్ బిల్డ్ చేయాలనుకుంటే, లైక్ ఎవరికైనా మీరు రీసెర్చ్ అనలిస్ట్ రిపోర్ట్ ఇవ్వడం కానీ, ఎవరైనా పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ చేయడం కానీ, ఎవరికైనా టిప్స్ ఇవ్వడం కానీ చేయాలనుకుంటే ఈ సర్టిఫికేషన్ మాత్రం చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇందులో చూస్ చేసుకోండి. లేదు మీకు క్వాలిఫికేషన్ లేదు అయినా నేను స్టాక్ మార్కెట్లో కెరియర్ని బిల్డ్ చేయాలనుకుంటే మాత్రం గుర్తుపెట్టుకోండి, NISM సిరీస్ 15 ఎగ్జామ్ రాశారనుకోండి, మీకు జస్ట్ బేసిక్ నాలెడ్జ్ అని వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ మనము దాని మీద సిరీస్ అనేది స్టార్ట్ చేస్తున్నాము, సిరీస్ 15 మీద. ఓకే, సో ఇక్కడ మనం వెళ్తే మనము దీనికి మనకు ఇంతకుముందు ఎలా ఉండే అంటే 5 years ఎక్స్పీరియన్స్ అడిగేవాళ్ళు. సెబీ సర్టిఫికేట్ కావాలి అంటే 5 years ఎక్స్పీరియన్స్ ఉండే అడిగేవాళ్ళు. లాస్ట్ డిసెంబర్ 2024లో దీన్ని వాళ్ళు తీసేశారు. అంటే సెబీ నుంచి 5 years ఎక్స్పీరియన్స్ అక్కర్లేదని కూడా చెప్పారు. అండ్ దీంతో పాటు లాస్ట్ ఇయర్ మనకి ఏం చెప్పారు వాళ్ళు, డిపాజిట్ మినిమం 1 lakh అనేది మనకు ఇండివిజువల్, అదే ఎంటిటీకి అనుకోండి 5 lakhs వరకు డిపాజిట్ అనేది ఉంది. ఇప్పుడు ఆ డిపాజిట్ కూడా లేదు. ఇప్పుడు మనం క్లయింట్ బేసిస్లో ఫీజు అనేది పేమెంట్ చేయడం ఉంటుంది. అంటే మనము సెబీకి ఫీజు అనేది పే చేయాలి ఒకవేళ మీరు RA సర్టిఫికేట్ అవుతే. ఎలా అంటే ఒకవేళ మీ దగ్గర 150 క్లయింట్స్ ఉన్నారు అనుకోండి, దీనికి 1 lakh రూపీస్ ఛార్జ్ చేస్తారు. లేదు 150 నుంచి 300 వరకు క్లయింట్స్ ఉన్నారు అనుకోండి, దీనికి వచ్చేసి మీకు 2 lakhs రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారు. 300 ఎబో అంటే ఆల్మోస్ట్ ఒక 1000 క్లయింట్స్ ఉన్నారు అనుకోండి, మీకు అక్కడ వాళ్ళు మీకు ఛార్జ్ చేసేది 5 lakhs రూపీస్ ఉంటుంది. 1000 ఎబో వచ్చేసి మీకు 10 lakhs రూపీస్ అనేది మీకు అక్కడ ఫీజ్ డిపాజిట్ చేయడం ఉంటుంది. లైక్ అది ఫిక్స్డ్ డిపాజిట్ ఎలా ఉంటుందో అలా మనం సెబీకి డిపాజిట్ అనేది చేయాలి. ఓకే, ఇది మనకు ఎప్పటి వరకు వ్యాలిడిటీ ఉంటుంది దీని సర్టిఫికేట్. ఇది మీరు ఎటువంటి ఫ్రాడ్ చేయకుండా లేదా ఎటువంటి ఫేక్ ప్రామిసెస్ చేయని ఇయర్స్ మీకు ఉంటుంది. దీన్ని రెన్యువల్ చేసుకోవడం కూడా ఉంటుంది. రెన్యువల్కి సపరేట్ ఫీజు కూడా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనము సెబీ RA సర్టిఫికేషన్స్కి అప్లికేషన్ ఫీజు ఎంత ఉందో చూసాము. అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఇండివిజువల్ అంటే నేను ఒక్కరిని అప్లై చేయాలంటే మాత్రం 2000 రూపీస్ ఉంటుంది. లేదు నేను కంపెనీ పేరు మీద అప్లై చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా 20,000 రూపీస్ ఉంటుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇది నాన్ రిఫండబుల్. ఈ అప్లికేషన్ ఫీజు తర్వాత రిజిస్ట్రేషన్ ఫీజు అని ఉంటుంది. ఇండివిజువల్కి వచ్చేసి మనకు 3000 రూపీస్ ఉంటుంది. నాన్ ఇండివిజువల్ అదే కంపెనీ పేరు మీద అనుకోండి 30,000 రూపీస్ ఉంటుంది. ఓకే, అండ్ రెన్యువల్ ఫీజు కూడా చెప్తాను. ఇండివిజువల్కి వచ్చేసి 1000 రూపీస్ రెన్యువల్ ఉంటుంది. నాన్ ఇండివిజువల్కి వచ్చేసి మీకు 5000 రూపీస్ రెన్యువల్ ఫీజు ఉంటుంది. అండ్ దీంతో పాటు మనము BSCలో కూడా మనము అమౌంట్ అనేది పే చేయాలి. BSC వచ్చేసి మనకు ఇండివిజువల్ అంటే 10,000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. నాన్ ఇండివిజువల్ అంటే మనకు 5 lakhs అనేది ఛార్జ్ చేస్తారు. టోటల్ ఇండివిజువల్కి నాన్ ఇండివిజువల్కి అమౌంట్ ఎంత అవుతుందంటే, ఫస్ట్ ఇండివిజువల్కి వచ్చేసి 15,000 ప్లస్ GST అవుతుంది. నాన్ ఇండివిజువల్ అంటే కంపెనీ పేరు మీద తీసుకోవాలంటే మీకు ఖచ్చితంగా 5,50,000 ప్లస్ GST అనేది అవుతుంది. ఇండియాలో ఇప్పటి వరకు 1425 మనకు సెబీ రిజిస్టర్డ్ RAs ఉన్నారు, సర్టిఫైడ్ RAs. అండ్ వీళ్ళకి వచ్చేసి క్లయింట్స్ వచ్చేసి మనకు 20 crores వరకు ఉన్నారు. సో మీరు అర్థం చేసుకుని ఇక్కడ ఎంత బేసిస్ అంటే మీరు ఫైనాన్షియల్ ఎంత కెరియర్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఒకవేళ మీకు ఇంట్రెస్టెడ్ అనుకోండి, మేము నెక్స్ట్ మనము NISM సిరీస్ 15 గురించి స్టార్ట్ చేస్తున్నాము. ఆ సర్టిఫికేషన్ కంప్లీట్ చేయాలంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అండ్ ఫర్దర్ వచ్చే వీడియోస్ ఖచ్చితంగా మీరు చూసి నేర్చుకోండి.